ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొట్టారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్ ఇది ఎంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్ పావలా. కావాలా? కావాలి గాని రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి, ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసుకు తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడ తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నా? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు. అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే ఏంటి అలా పోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్. పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉందా? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదా, నా గన్ను క్లీన్ చేయాలి. దా. వచ్చావా? నువ్వు దగ్గరుండి వడ్డిస్తేగా నేను తిన్నాను. ఆ సంగతి తెలిసి కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? అయిన దానికి కాందానికి ఊరికే రంకలేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని ఏమిటి? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతిచ్చి గ్లాసులు నీళ్ళల్లో కలిపి తాగించండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలడు అని చెప్పారు. అలాగే. ఇదిగో అమ్మాయి, ఒక గ్లాసు నీళ్లు పట్ట. రాణిని 4 గంటలకు పార్కుకు రమ్మన్నాను. దీన్ని రమ్మందావా అంటే లోపు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న ఏదో సిద్ధం చేయమంటున్నావు? అదే కాదా, ఏమిటంటే ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమగల ఆయనట. మీరిద్దరూ వెళ్లి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిటో ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనందపడిపోతాడు రా. సరే వెళ్తాలే. వీడు ఒప్పుకుంటాడండి బంగారం. జయా వాడు సరే అన్నాడు. గుడి దాకా వెళ్ళరండి. అది కాదత్తయ్య, వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకు. అమ్మా త్వరగా రమ్మనవే, టైం అవుతుంది. వస్తానుండ్రా. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. ఏమండి, స్వామీజీ మహిమ చూసారా? తొందరపడుతున్నాడు. సావిత్రి, వాడిద్దరు వెళ్ళిపోయారు. మన ఇద్దరు మనసులు విప్పుకునే ఎన్నాళ్ళయిందో. తాగితే తప్పేంటి? ఇవాళ ఆనందంతో మనసు ఊరుకోండి, ఎవరినో చూస్తారు. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? గదిలోకి వెళ్ళి మనసు. ఇదేంటి మీ అమ్మగారు స్వామీజీ దగ్గరకు వెళ్ళమంటే పార్కుకు తీసుకొచ్చారు? ఇక్కడ స్వామీజీ తలకిందులుగా వాకింగ్ చేస్తున్నాడు. పదా. అరే రాణి, నా హృదయ రాణి, నా ప్రేమ దేవత ఇక్కడుందేమిటి? క్షమించు, నేను మనసిచ్చిన నా దేవత నా కళ్ళ ముందే కనిపించింది. ఇక నేను ఆగలేను. రాణి, మై డియర్ రాణి, నా వలపు రాణి, గలగల రాణి. ఆనాడు నాకు మనసిచ్చావు, నా కోసం పూజలు వ్రతాలు చేసి. కానీ లేదు, అర్థనా లేదు. ఇవాళ అవి పండే. నేను విన్నా, నువ్వు నేను అంతే. రాంబాబు మాట్లాడకు. మిగిలిన సృష్టితో నాకు సంబంధం లేదు. రా, నా గుండెల మీద వాలిపో. నిన్ను నా కౌగిట్లో బంధించను. నేను ఆగను. అంతే. అటు చూస్తావేంటి? నేను ఎక్కడుంటే రాణి ఎక్కడికెళ్ళినా బీడ కోలొకటి. ఇదిగో తీసుకో. కొట్టుకోగానే డబ్బులు ఇవ్వడానికి నన్ను చూస్తే బిచ్చగాట్లా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటయ్యా మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ? మంచి టైం నీకా నాకా? నాకే. చూస్తే తెలియట్లా? నేను చాలా తొందరలో ఉన్నాను. నీ వయసు ఎటువంటిదిరా? నువ్వు తొందరపడితే లాభం ఉంది. ఈ వయసులో తొందరపడితే నాకే లాభం. అబ్బా, ఇంతకే అసలు నువ్వెవరవయ్యా? నేనెవరు? దాన్ని అడుగు. ఎవరు? ఆయన రిటైర్డ్ మిలిటరీ కన్నారు. అయితే మా వారు.
అమ్మో అమ్మో ఎన్ని దెబ్బలు కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి శార్థం పెట్ట, వాడు అమ్మ కడుపు మాడ ఎంతంత దెబ్బలు సర్లే, కొట్టాడో నిన్ను. నీ కొడుకేదో కొట్టు పని చేసి ఉంటాడు, లేకపోతే ఎవ్వరూ అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి, మాట కూడా పడిపోయింది, డాక్టర్ని పిలవండి. అబ్బే మరేం పర్వాలేదండి. ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్సర్ బిగించారు అంతే. అలాగా? ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు. ఏదో అరవకుండా పడుకో. అయ్యో, ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పరా. మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడేం చెప్తాడు? ఇంటికి వెళ్దాం పదా, ఆ పిల్లని నిలదీసి అడుగుతాను, అసలు విషయం బయటకు వస్తుంది. చెప్తానండి. జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు. మీ సుపుత్రుడు చేసిన ఓ ఘనకార్యం వల్ల నా బ్రతుకు ఎలా చిందరవందరైందో చెప్తా వినండి. అయ్యా, మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా లాంఛనప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి. ఆపండి, అంతా మోసం, ఈ పెళ్లి జరగదు. ఏమిట్రా, ఏమైంది? ఈ పిల్లకి ఇదివరకే పెళ్లి అయిపోయింది బాబాయ్. ఇదిగో మొదటి పెళ్లి శుభలేక. ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతారేంటమ్మా? ఒకసారి పెళ్ళైన పిల్లను మా గంట కడతారా? యావమ్మా, మొదటి మొగుడు పోయాడా? మోజు తగ్గి వదిలేశాడా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా పిల్ల బంగారం నిప్పు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. పొరపాటు మీది కాదమ్మా, మాది. తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే, ఆ పొరపాటు మాది. పదండ్రా. కాస్త ఆగండి బాబు, నా పిల్ల బతుకుని అన్యాయం చేయకండి, నా మాట నమ్మండి. మీ కాడు పట్టుకుంటాను, నిజంగా మాకేం తెలియదు. ఇదిగో చూడమ్మా, శుభలేఖ ఫోటోతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదంటే ఎలాగమ్మా? అయ్యో, పెళ్లి అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం. కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటేనే జరిగేది కాదమ్మా. ఇదిగో చూడమ్మా, మొదటి మొగుడే బతుకున్నట్టయితే చీర సారా పెట్టి వాడితో ఇంటికి పంపు. వాడు చచ్చాడనుకో, దీని ఎత్తి నిండా ముసుకేసి నీకు తోడుగా ఇంట్లో కూర్చోబెట్టుకో. పదండయ్యా, పదండి, పదండమ్మా. మాట నమ్మండి. నేనే బాబోరు. అయ్యా, ఆగండి అయ్యా. బాబు, నా మాట వినండి. బాబు, నాకున్న ఒకే ఒక ఆధారం మా అమ్మ పోయింది. నేనొక అనాథనైపోయాను. ఊళ్ళో వాళ్ళంతా నన్ను నేరస్తురాలు చూసినట్టు చూడసాగారు. సహాయం చేసేవాళ్ళు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను. నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా. అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడే వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి. ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా. శుభం. క్షేమంగా వెళ్లి లాభంగా రామ్మా. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మోసమో ద్రోహమో? మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కట్టలేదు కాబట్టి నేను ఇంటి కోడల్ని కాదంటారా? శుభలేఖ వేసి నా బ్రతుకు బజారుకు ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా? చెప్పండి, నన్నేం చేయమంటారో? మనసున్న మనుషులుగా మీరే చెప్పండి. నువ్వు ఈ ఇంటి కోడలువేనమ్మా, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలువే. ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుండాల్సిందమ్మా. మా వాడు మూర్ఖుడే కాని చెడ్డవాడు మాత్రం కాదు. సావిత్రి, ఆడదాన్ని శారీరకంగా వాడుకుని మోసం చేస్తే ఎంతో, ఇది అంతే. ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా సరే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి తీరుతానమ్మా అని మీరు అనుకుంటున్నారు.
చాలా పొరపాటు. ఏమిటా పిచ్చికోత? పిచ్చి కూత కాదు, పెళ్లి పిలుపు. మీ రాంబాబు అక్కడ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటారు. నా కళ్ళలో చూసి మీకు చూద్దామని వచ్చాను. అరగంటలో ముహూర్తం. ఒక పిల్ల బతుకు బుగ్గి చేసి మరొక పిల్ల మెళ్ళలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. బయలుదేరండి. ఏమిటయ్యా, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకొస్తున్నావు? మీకోసమే సార్. ఆ రాంబాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారు. అరగంటలో పెళ్లి. వాట్? మళ్ళీ పెళ్ళా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? సిగ్గులేదు వాడికి? ఏమైంది బాబు? 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాలం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు. పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళ మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడే అయిపోయాను. టైము లేదు, వస్తాను. పదండి. నీకు బుద్ధి లేదు. పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట. గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్ల పాములా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్సులో ఆయన ఉన్నాడంట. ఆఖర్లో తేలింది ఆయనేనంట. నేనే పెళ్లి చేసుకోను. నేను దేవదాసుని ప్రేమించాను. అతనే నా మొగుడు. నోరుమోయ్, వెధవాగుడు నువ్వును. నీకు అసలు పెళ్లి యోగమే లేదనుకున్నానే. ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఏమంటోందిరా? నేనే పెళ్లి చేసుకోను అంతే. నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని బిగబట్టు కూర్చున్నా. ఒప్పేసుకోవే అమ్మడు. ఇహ ఎముణ్ణి బతిల్లాడ్డం నా వల్ల కాదే. నేనే పెళ్లి చేసుకోను. దేవదాసి నా మొగుడు. నీ పెళ్లి విషయం తెలిసి వచ్చాను. పొరపాటు చేస్తున్నావేమో, కొంచెం ఆలోచించు. ఏమీ పర్లేదు. నా చేతులతో నేనే తాళి కట్టిన నా భార్య నాకు కావాలి. మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి. మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపి. అలాగే రాంబాబు. అబ్బా నా చెయ్యి. పర్లేదయ్యా, నేను దగ్గరుండి జరిపిస్తాను. పనిలో పని మా ఆవిడ కూడా రమ్మని చెప్పాను. అరే ఏమిటయ్యా, మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళి. నీ అమ్మకాడు బంగారం గాను. ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు? పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా పదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి, పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా?